హలో బీబీ లవర్స్. నాటకరాజుకు హమీద శ్రీరామ్లపై చల్లారని పగ ఎందుకు? అలాగే బీబీ అనేది ఒక స్క్రిప్టెడ్ షో ప్రూఫ్తో సహా. ఈ వారం కంటెస్టెంట్స్ గేమ్ ఎలా ఉంది, వీటన్నిటి గురించిన విశ్లేషణ ఇది. ముందుగా నాటకరాజు గురించి మాట్లాడితే, యాంకర్ రవి హౌస్లోకి వచ్చినప్పుడు ట్రూత్ అండ్ డేర్ గేమ్ ఆడించాడు హౌస్మేట్స్తో. అప్పుడు నాటకరాజ్ అనిల్ను అడిగిన ప్రశ్న, నువ్వు హమీదా గురించి జెన్యున్ ఎమోషన్తోనే మదర్ బాండింగ్ ఫీల్ అయ్యావు, మరి హమీదా కూడా అలాగే జెన్యున్గా ఫీల్ అయింది అని నువ్వు అనుకుంటున్నావా అని. కడుపుకు అన్నం తినేవాడు ఎవడైనా ఇలా అడగగలడా? అనిల్ ఫీలింగ్స్ గురించి అనిల్ని అడగాలి, హమీదా ఎలా ఫీల్ అయింది అని హమీదాని అడగాలి. హౌస్లో లేని కంటెస్టెంట్ తన గురించి తాను డిఫెండ్ చేసుకునే అవకాశం లేని కంటెస్టెంట్ గురించి బురద చల్లే ధోరణిలో మాట్లాడాడు ఈ నాటకరాజు. పూర్తిగా దిగజారిపోయిన, ఏమాత్రం మోరల్ వాల్యూస్ లేని మనిషి ఎలా ఉంటాడు అంటే ఇతన్ని చూపించవచ్చు. మనిషి ఎలా బ్రతకూడదు అంటే ఎగ్జాంపుల్గా ఇతన్ని చూపించి వీడిలా మాత్రం బ్రతకూడదు అని చెప్పచ్చు. ఇతనికి టికెట్ టు ఫినాలేలో మంచి ఫిజికల్ టాస్క్ ఇవ్వాలంట. ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ ఉండేవాళ్లకు ఇచ్చేస్తారా ఈ సీజన్ కూడా టికెట్ టు ఫినాలే బిగ్ బాస్ అని అడుగుతున్నాడు. శ్రీరామ్ హౌస్లో పనులన్నీ చాలా సిన్సియర్గా చేసేవాడు. 24 అవర్స్ ఏదో ఒక పని చేస్తూ కనపడేవాడు. సీజన్ 5 టికెట్ టు ఫినాలే విన్నర్ శ్రీరామ్. పక్కనెవరో ఎవరి గురించి మాట్లాడుతున్నారు మాస్టర్ అంటే, ఒకళ్లకు కౌంటర్ వేశాలే పాత సీజన్లో వాళ్ళు అంట. హమీద శ్రీరామ్ల మీద ఇతని కడుపు మంట చూస్తే అసహ్యం పుడుతోంది. వీడిది సిగ్గులేని జన్మ, వీడి గురించి మాట్లాడాలన్నా అసహ్యం వేస్తుంది. అందుకే ఎంతమంది ఎన్ని కామెంట్స్ పెట్టినా అతని గురించి మాట్లాడడానికి నేను ఇష్టపడను. ఇక ఫిజికల్ టాస్క్ పెట్టమని అడుగుతున్న నాటకరాజ్ రిక్వెస్ట్ గురించి చూస్తే, అందరూ ఇన్వాల్వ్ అయిన ఫిజికల్ టాస్కుల్లో మాత్రమే నాటకరాజ్ పర్ఫామ్ చేయగలడు. ఎందుకంటే కళ్ళు మూసుకొని గుడ్డెద్దులాగా అందరి మీద పడిపోయి అందరినీ ఫిజికల్గా హర్ట్ చేస్తూ ఆడతాడు. కాబట్టి అతనికి దూరంగా ఉండాలనే ప్రయత్నంలో అతను గెలుస్తున్నాడు. అంతే తప్ప ఇండివిజువల్గా పెట్టిన ఫిజికల్ టాస్కులు చూడండి ఎన్ని గెలిచాడు నాటకరాజ్. మొన్న ఆ బ్రిక్స్ను ఆ ట్రేలో బ్యాలెన్స్ చేసే దాంట్లో నాటకరాజ్ గెలిచాడా, అనిల్ గెలిచాడా? ఫోమ్ వాటర్ టాస్క్లో ఆ ఫోమ్ పూల్లో పడి ఫోమ్లో వాటర్ తీసుకొచ్చి పిండే టాస్క్లో ఏ ప్లేస్లో ఉన్నాడు నాటకరాజ్. ఇలా ఇండివిజువల్గా ఆడే ఫిజికల్ టాస్క్లు ఏది తీసుకున్నా కానీ ఆ ఫిజికల్ టాస్క్లో ఇతని పర్ఫార్మెన్స్ ఏం బాగుండదు. ఏ ఫిజికల్ టాస్క్లో పర్ఫార్మెన్స్ బాగుంటుంది? మానస్ ఆడించిన కర్చీఫ్ను ఫస్ట్ వెళ్ళి టచ్ చేసే టాస్క్ చూసాం కదా, దాంట్లో అతని ఎక్స్ప్రెషన్స్, అతని బాడీ లాంగ్వేజ్ చూస్తే దాన్ని చూసి ఎదుటివాళ్ళు భయపడి కొంచెం తగ్గుతారు. దానివల్ల ఇతను గెలవగలుగుతున్నాడు. అంతే తప్ప అతను ఆ దున్నపోతు చేలో పడినట్లు, గుడ్డెద్దు చేలో పడినట్లు ఆడే అతని దున్నపోతు మెంటాలిటీతో, మానవత్వం మర్చిపోయి ఆడే మెంటాలిటీతో అతను ఫిజికల్ టాస్క్లు గెలవగలుగుతున్నాడే తప్ప అన్ని ఫిజికల్ టాస్క్లు అతను గెలవలేడు. ఇండివిజువల్గా నీ పర్ఫార్మెన్సు, నీ ఎండ్యూరెన్సు, నీ ఫిజికల్ క్యాపబిలిటీ చూపించు అనేది నా టాస్క్ పెడితే నాటకరాజ్ గెలవలేడు. ఓకే, సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు కదా, కిల్లర్ టాస్క్, దాన్ని చూస్తే దాంట్లో కనీసం 3-4 లోపాలు చూపించాను. ప్రతి దాంట్లో బిగ్ బాస్ టీం అతన్ని వెనకేసుకొచ్చి అతనికి పూర్తిగా సపోర్ట్ చేయబట్టి అతను గెలిచాడు తప్ప ఆ కిల్లర్ టాస్క్ కూడా లేకపోతే అతను గెలిచేవాడు కాదు. నెక్స్ట్, అఖిల్ చేసిన చచ్చుపని, ఆ చచ్చుపని వల్ల సగం అందరికీ అతని మీద అనుమానం తప్పిపోబట్టి అతను ఆ టాస్క్ గెలవగలిగాడు. అంతే తప్ప అతను చూపించి పర్ఫార్మెన్స్ చూపించి విరగదీసి గెలిచిన ఫిజికల్ టాస్క్లు ఏమీ పెద్దగా నాకేం కనపడలేదు. ఈ వారం గమనిస్తే ఎవరి గేమ్ వాళ్ళు విరగదీసి ఆడుతున్నట్లే కనపడుతుంది. శివ స్వాప్ బిందుతో చేసుకుంటాను అని చెప్పినా దాంట్లో శివ స్ట్రాటజీ ఉంది. తనను 2 వారాల నుంచి వరుసగా నామినేట్ చేస్తూ వస్తున్న బిందువుతో స్వాప్ చేసుకోవడం వల్ల తను చాలా పెద్ద మనసు చూపించుకోవడానికి శివ స్వాప్ చేసుకుంటానని అనడం అయితే, అలాగే దాని ద్వారా అతని పెద్ద మనసు, తన చిన్న బుద్ధి బయటపడుతుందని బిందు దాన్ని రిజెక్ట్ చేసి చాలా డ్రామా క్రియేట్ చేయడం ద్వారా తన గేమ్ ఆడుతోంది బిందు. అలాగే అఖిల్ వెళ్ళి ఎందుకురా అలా మాట్లాడుతున్నావు అని చెప్పి ఒప్పించడానికి ప్రయత్నించడం కానీ, వాడు ఎప్పుడు అలాగే మాట్లాడతాడు, నువ్వు అర్థం చేసుకోలేకపోతే వాడిని ఇంకెవరు అర్థం చేసుకుంటారు అని వాళ్ళ ఫ్రెండ్షిప్ బాండ్ని ఎత్తి చూపుతూ బిందుని కన్విన్స్ చేసే పద్ధతిలో కానీ, అలాగే మంకీ టాస్క్లో
అశును కట్ చేయడం కానీ, శివాను కట్ చేయడం కానీ వీటన్నిటిలో అతని గేమ్ బయటపడుతోంది. అయితే గమనించండి, సడన్గా అఖిల్ చాలా పెద్ద మనిషి తరహాగా, చాలా జెంటిల్మెన్ తరహాగా బిహేవియర్ మార్చుకుంటూ గేమ్ ఆడడం మనం గమనిస్తున్నాం. ఎందుకు? పైగా లైవ్లో గమనిస్తే నాకు ఫార్మల్సే కావాలి, ఫార్మల్ క్లోత్సే కావాలి అని కూడా అడుగుతున్నాడు. అంటే చాలా జెంటిల్మెన్గా అతని ఫిజికల్ అపిరెన్స్తో పాటు అతని బిహేవియర్ను కూడా ఒక జెంటిల్మెన్ లాగా తను మార్చుకుంటూ పోతున్న విధానం చూస్తే అతని గేమ్ మార్చుకున్నట్లే కనపడుతుంది. అలాగే అశువును దూరం పెట్టడం కానీ, అశు మంకీ కట్ చేయడం కానీ. అయితే మంకీలను కట్ చేయడంలో అఖిల్ ఆడింది మాత్రం ఇంటెలిజెంట్ గేమ్ అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ చాలా ఫాస్ట్గా పరిగెత్తి వెళ్ళి ఫస్ట్ శివాను ఆ టాస్క్ నుంచి ఎలిమినేట్ చేసేసాడు. ఎందుకంటే శివ కోసం బిందు కానీ అనిల్ కానీ ఆడే ఛాన్స్ ఉంది. ఏమాత్రం వాళ్ళు వెళ్ళినా వేరే వాళ్ళది కట్ చేస్తారు. సో ఫస్టే శివాను ఎలిమినేట్ చేయడం ద్వారా ఆ గేమ్లోంచి బిందును అనిల్ను కూడా ఎలిమినేట్ చేసేసాడు అఖిల్ నిజం చెప్పాలంటే. ఆ తర్వాత అశును కట్ చేసి హర్యానాకు ఆ ఛాన్స్ ఇవ్వడం నెక్స్ట్ లెవెల్ గేమ్ ఆడాడు. ఎందుకంటే అశు గురించి అతను అశోక్ చేసిన సహాయం గురించి, నైట్ టైం స్మోకింగ్ గురించి అందరూ నెగిటివ్గా అతనికి రివ్యూలు ఇస్తున్నప్పుడు బయట నుంచి వచ్చిన గెస్టులందరూ అతను అశును సపోర్ట్ చేయకుండా వేరే స్టాండ్ తీసుకోవడం ద్వారా అతను అశు నుంచి దూరం జరిగినట్లు కనపడాలనే ప్రయత్నం కనపడింది దాంట్లో. ఇక మిత్రాన్ని చూస్తే ఫిజికల్ ఎబిలిటీలో కానీ, స్టామినాలో కానీ అన్నిట్లో బాబా కన్నా బెటర్ అయిన అనిల్ను కాకుండా బాబాతో తన బదులుగా తన సబ్స్టిట్యూట్గా బాబాతో గేమ్ ఆడిస్తోంది అన్నిటినీ. ఎందుకంటే ఆమె బాటంలో తన పక్కన నిలబడే కంటెస్టెంట్గా అనిల్ను భావిస్తూ ఉంది బహుశా. సో అతనికి పర్ఫార్మెన్స్ చేసే అవకాశాన్ని డినై చేస్తూ ఉంది బాబాను సెలెక్ట్ చేసుకోవడం ద్వారా. యాక్చువల్గా అయితే అనిల్ను సెలెక్ట్ చేసుకుంటే కొన్ని గేమ్స్లో మిత్ర గెలిచే ఛాన్సెస్ పెరుగుతాయి. కానీ అది కూడా వద్దనుకుని అనిల్కు ఆ టాస్కుల్లో పర్ఫామ్ చేసే అవకాశాన్ని డినై చేస్తోంది మిత్ర. ఇలా అతని పర్ఫార్మెన్స్ కనపడకుండా చేసి రేపు బాటంలో తను పక్కపక్కన నిలబడినప్పుడు ఎలిమినేషన్ ఛాన్సెస్ అతనికి ఎక్కువ ఉండేటట్లు ఉండే స్ట్రాటజీని ప్లే చేస్తోంది మిత్ర. ఇలా ఎవరి గేమ్ వాళ్ళు చాలా చక్కగా ఆడుకుంటూ వెళ్ళిపోతున్నారు. అలాగే వాళ్ళతో బిగ్ బాస్ కూడా తన గేమ్ తాను కంటిన్యూ చేస్తున్నాడు. మీరు గమనిస్తే శివకు మైక్ ఫ్రీక్వెన్సీస్ను ట్యాంపర్ చేశాడని చెప్పి పనిష్మెంట్ ఇచ్చాడు బిగ్ బాస్. కానీ అదే బిగ్ బాస్ మైక్ విసిరి కొట్టిన బిందుకు ఏ పనిష్మెంట్ ఇవ్వలేదు. ఈ రకంగా తను కూడా కంటెస్టెంట్స్తో గేమ్ ఆడుతూ ఉన్నాడు బిగ్ బాస్ శివ అశు ఇష్యూను పబ్లిసైజ్ చేసిన తీరు కానీ, శివ మైక్తో ట్యాంపర్ చేసినందుకు అతనికి పనిష్మెంట్ అనౌన్స్ చేసిన తీరు కానీ చూస్తే బిగ్ బాస్ కూడా శివ మీద గేమ్ ఆడుతూ ఉన్నట్లే కనపడుతోంది. ఈ రకంగా కంటెస్టెంట్స్, బిగ్ బాస్ అందరూ ఎవరి గేమ్ వాళ్ళు ఆడుకుంటూ వెళ్తున్నారు. చూడాలి రాబోయే రోజుల్లో ఎలా ఉంటుంది అనేది. ఇక ఈ బిగ్ బాస్ షో, ఓటీటీ షో ఎలా జరుగుతుంది? సీజన్ 5 కంటెస్టెంట్స్ హౌస్లోకి వచ్చినప్పుడు నాన్ స్టాప్ చాలా హ్యూజ్ సక్సెస్ అయింది అని చెప్పారు. మరి స్పాన్సర్స్ ఏవి? హౌస్లో బ్రాండ్స్ ఏవి? బిగ్ బాస్ షో జరుగుతున్న తీరు చూసి స్పాన్సర్స్ అంతా పారిపోయారు. సీజన్ 4 చాలా హ్యూజ్ సక్సెస్ అందుకుంది. దాంతో సీజన్ 5లో చాలా బ్రాండ్స్ కనపడ్డాయి హౌస్లో. అలాగే హోస్ట్ చెప్పడానికి ఆయాసపడేంత స్పాన్సర్ లిస్ట్ ఉండేది. అలాగే సీజన్ 5లో గమనిస్తే ప్రతి వారము స్పాన్సర్షిప్ టాస్కులు కానీ, బ్రాండ్ ప్రమోషన్ టాస్కులు కానీ ప్రతి వారం రెగ్యులర్గా జరిగేవి. కానీ సీజన్ 5లో ఆ బిగ్ బాస్ టీం తీరుతో కానీ, లేదా కంటెస్టెంట్స్ తీరుతో కానీ టీఆర్పీలో చూసుకుంటే 5 సీజన్స్లో 4th ప్లేస్లో నిలిచింది సీజన్ 5. దానికన్నా వర్స్ట్ అంటే కేవలం 5th ప్లేస్లో ఉన్న సీజన్ 2. ఇండియాలోనే అక్రాస్ ఆల్ లాంగ్వేజెస్, ఆల్ సీజన్స్ బెస్ట్ అయిన టీఆర్పీ రేటింగ్ ప్రకారం సీజన్ 4 నుంచి ఆ రేటింగ్స్ను అధఃపాతాళానికి తీసుకుపోయింది సీజన్ 5. అందుకే చెప్పుకోవడానికి స్పాన్సర్స్, చూపించుకోవడానికి బ్రాండ్స్ లేని దీన పరిస్థితి నాన్ స్టాప్ ఓటీటీ షోది. మలయాళం ఓటీటీలో 5-6 స్పాన్సర్స్, తమిళ్ ఓటీటీకి కనీసం 1 స్పాన్సర్, తెలుగు ఓటీటీకి నో స్పాన్సర్. అయినా బుద్ధి రాలేదు. నిష్పాక్షికత, హుందాతనం లోపించిన అదే హోస్టింగ్, ఓటింగ్ కూడా రివీల్ చేయలేని అన్ఫెయిర్ ఎలిమినేషన్స్. ఏమాత్రం ట్రాన్స్పరెన్సీ అనేది కనపడదు
మన తెలుగు బిగ్ బాస్ షోలో, తెలుగు బిగ్ బాస్ టీమ్ మేనేజ్మెంట్లో. తమిళ్ బిగ్ బాస్లో ఓటీటీ వర్షన్లో ఒక రీఎంట్రీ జరిగింది. 2 వాకౌట్స్ జరిగాయి, 2 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ జరిగాయి. హోస్ట్ కూడా మారాడు. కారణాలు ఏవైనా కానీ, కారణాల జోలికి మనం వెళ్ళొద్దు, హోస్ట్ అయితే మారాడు. అంతా 70 రోజుల్లోనే. అరుపులు, కేకలు, రచ్చ కాకుండా ఎంటర్టైనింగ్గా ఉండేలా టాస్క్స్ డిజైనింగ్ జరిగింది. మరి ఇక్కడ అరిచి కేకలు పెట్టి రెచ్చిపోకపోతే వీకెండ్లో వచ్చే హోస్ట్ వాళ్లకు గిల్టీ బోర్డ్ మెడలో వేస్తాడు. మన ఇంట్లో మనమేదో కొట్టుకు చస్తున్నాం అనుకుంటారు చుట్టుపక్కల వాళ్ళు అని సౌండ్ తగ్గించి పెట్టుకొని చూడాల్సిన పరిస్థితి, గిల్టీగా ఏదో తప్పు చేసినట్లు చూసే పరిస్థితి తెచ్చేసింది బిగ్ బాస్ మేనేజ్మెంట్, బిగ్ బాస్ టీం. బిగ్ బాస్ ఒక స్క్రిప్టెడ్ షో. ఎలా రీసెంట్గా జరిగిన ఎవిక్షన్ ఫ్రీ పాస్ టాస్క్ను ఒకసారి గమనించండి. మిస్టరీ బాక్స్ అని ఒక డ్రామాటిక్ ఎలిమెంట్ యాడ్ చేశారు. మిస్టరీ బాక్స్ గెలిచాక అది గెలిచిన వాళ్ళ దగ్గర ఉండదు. అబ్జర్వ్ చేశారా? హౌస్లో పెట్టి 2వ టాస్క్ కోసం హౌస్ బయటికి వచ్చేస్తారు అందరూ. 2వ టాస్క్ అయిపోయాక హౌస్ బయట మిస్టరీ బాక్స్ తన కోసం వాడుకుంటారా లేదా వేరే వాళ్ళకి ఇస్తారా చెప్పాలి బిగ్ బాస్కు. సెకండ్ టాస్క్ రిజల్ట్ బట్టి లోపలున్న మిస్టరీ బాక్స్ మారిపోదని ఏంటి గ్యారంటీ? మార్చడానికి, స్క్రిప్ట్ ప్రకారం మ్యానిపులేట్ చేయడానికి కాకపోతే అది హౌస్లో ఎందుకు పెట్టాలి? దాన్ని గెలిచిన వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఎందుకు ఉంచట్లేదు? అశు శివ ఇష్యూ గురించి హోస్ట్ ఎపిసోడ్లో జరిగిన పంచాయతీ గుర్తుందా? తర్వాతి రోజు అశు శివతో అన్న మాటలు నువ్వు నిజంగా ఫీల్ అయ్యావా లేక బీబీ వాళ్ళు చెప్పారని సారీ చెప్పావా? ఇది ఎపిసోడ్లో కూడా ఉంది. ఇది ఎందుకు పొరపాటు కట్ చేయకుండా వదిలేశారు. బీబీ వాళ్ళు అనేది చాలా క్లియర్గా వినొచ్చు, మీరు చూడొచ్చు. శివ ఫీల్ అయితే సారీ చెప్పాలి, కానీ సారీ చెప్పమని బీబీ వాళ్ళు చెప్పడం స్క్రిప్ట్ కాదా? రియాలిటీ షో అవుతుందా? తప్పు చేసిన అఖిల్ దగ్గరికి హమీదానే వెళ్ళమనడం, సాల్వ్ చేసుకో నువ్వే అని హమీదాతో చెప్పడం స్క్రిప్ట్ కాదా? రియాలిటీ షో అవుతుందా? పైగా దాన్ని ఎలా ప్లే చేశారు, దీన్ని ఎలా డీల్ చేశారు అనేది చూడండి. అది ఆడవాళ్ళందరినీ ఒకసారి లోపలికి తీసుకెళ్లారు, వాళ్ళ ఒపీనియన్ చెప్పమన్నారు. బయటకు వచ్చాక మగవాళ్ళందరికీ మళ్ళీ వీడియో వేశారు, వాళ్ళ ఒపీనియన్ చెప్పమన్నారు. వాళ్ళు తమకు అనుకూలంగా చెప్పకపోతే వాళ్ళను ప్రెజర్ పెట్టి మరీ వాళ్ళు తమకు అనుకూలంగా చెప్పేలా చేశారు. ఈ రకంగా అంతా చేశారు ఆ ఇష్యూలో. మరి హమీదా అఖిల్ ఇష్యూలో వీడియో ఏ రకంగా ప్లే చేశారు, ఆ ఇష్యూని ఎలా డీల్ చేశారు చూపించకుండా, కనిపించకుండా ఒక వీడియో వేసేసి అడగడం కూడా, ఎవరైతే హమీదాకు ఎగనెస్ట్గా మాట్లాడతారో అలాంటి అశును వెళ్ళి ఒపీనియన్ చెప్పమని అడగడం, తర్వాత ఆ ఒపీనియన్ చెప్పాక అది కరెక్ట్ అన్నట్టుగా వాళ్ళని ఎంకరేజ్ చేసుకుంటూ వెళ్ళడం, ఇవన్నీ చూస్తూ ఉంటే అది స్క్రిప్టెడ్లా కనిపించిందా, మీకు రియాలిటీ షోలా కనిపించిందా? ఒక పెద్ద ఆయన ఫ్యామిలీ మీట్లో హౌస్లోకి వెళ్ళి ఒకే డైలాగ్ 20 సార్లు చెప్పడం స్క్రిప్ట్ కాదా? అదే డైలాగ్ హోస్ట్ మళ్ళీ స్టేజ్ మీద పదే చెప్పడం దేనికి సంకేతం? ఇది స్క్రిప్టెడ్ కాదా? ఇక ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఫైనల్ టాస్క్ను ఒకసారి గమనించండి. డిష్యూమ్ అని పేరు పెట్టిన టాస్క్లో వాల్స్ పొజిషనింగ్ ఒకసారి కీన్గా అబ్జర్వ్ చేయండి. వాళ్ళ జాకెట్స్ టై చేసిన రోప్స్ సెంటర్లో ఎలా జాయిన్ చేశారు అనేది కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. బాబాకు ఆపోజిట్గా అరియానా, అనిల్కు ఆపోజిట్గా అఖిల్ వాళ్ళకు దగ్గరగా బిందు అఖిల్ రోప్స్ 2 అటాచ్ అయి ఉన్నాయి సెంటర్లో. చూడండి, సెంటర్లో ఒక కనెక్టర్ ఉంది, ఆ కనెక్టర్కు కనెక్ట్ అయ్యి లేవు వీళ్ళ రోప్స్ విడివిడిగా. ఆ రోప్స్ 2 కలిపి జాయిన్ చేసి మరి ఆ కనెక్టర్కు అటాచ్ చేశారు. మరి బాబా రోప్కు అనిల్ రోప్ను అటాచ్ చేశారు. అది బాబాకు ఆ అనిల్ ఫోర్సు, అనిల్ బలం అనేది బాబాకు కాంప్లిమెంట్ అయ్యేలా ఆ అరేంజ్మెంట్ చేశారు. ఒకసారి జాగ్రత్తగా కీన్గా అబ్జర్వ్ చేయండి. దాని స్క్రీన్ షాట్ కూడా పెడతాను, చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. ఒకవేళ జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, ఆ వాల్స్ అన్నిటి మీద వాళ్ళ పేర్లు రాసి ముందే పెట్టి ఉంచాడు బిగ్ బాస్. ఒకవేళ అరియానా వాల్ ప్లేస్లో అఖిల్ ఉండి ఉంటే, అఖిల్ ప్లేస్లో అరియానా ఉండి ఉంటే అనిల్ విన్నర్. అనిల్ ప్లేస్లో అరియానా ఉండి ఉంటే, అరియానా ప్లేస్లో అనిల్ ఉండి ఉంటే అఖిల్ విన్నర్ అయ్యేవాడు. బాబా ప్లేస్లో బిందు ప్లేస్లో బాబా ఉండి ఉంటే బిందు విన్నర్ అయ్యేది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఆ వాల్స్ మధ్య ఉన్న డిస్టెన్స్ కూడా ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసి లేదు. స్క్రిప్టెడ్ కాదా?
ఆ వాల్స్ మీద నేమ్స్ లేకుండా ఎవరికి ఏది కావాలో సెలెక్ట్ చేసుకోండి అని చెప్పి ఉంటే ఇదే రిజల్ట్ వచ్చేదా? సో ఇది స్క్రిప్టెడ్ కాదా? ఇంకొక చిన్న ఎగ్జాంపుల్. అశు ఎలిమినేట్ అయ్యాక పూల్ దగ్గర బిందు బాబా కన్వర్జేషన్ గమనిస్తే బాబా వాళ్ళిద్దరికీ ఎందుకు ఇవ్వాలి నేను ఎవిక్షన్ ఫ్రీ పాస్, వాళ్ళ వల్ల గేమ్ ఏం మారుతుంది, శివ కానీ నట్టు కానీ అయితే నిండా కష్టం పడతారు, ప్రాణం పెట్టి ఆడతారు అన్నాడు బాబా. దానికి బిందు, లేదు మాస్టర్, మీరు కేవలం టాస్క్ ఎలా ఆడారు అని చూస్తున్నారు కానీ అంతే, ఫోకస్ అవుట్. కెమెరా డైనింగ్ టేబుల్ మీద ఉన్న అఖిల్ దగ్గరికి వెళ్ళిపోయింది. పోనీ అక్కడ ఏమన్నా ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్ కానీ ఇన్సిడెంట్ కానీ జరిగిందా? ఏం లేదు. 2-3 నిమిషాలు ఊరికే టైంపాస్ చేసి అక్కడ తర్వాత మళ్ళీ కెమెరా బిందు బాబా కాన్వర్జేషన్ దగ్గరికి తీసుకొని వచ్చాడు బిగ్ బాస్. ఆ 2-3 నిమిషాల్లో బిందు, మీరు వాళ్ళ టాస్క్ పర్ఫార్మెన్స్ మాత్రమే చూస్తున్నారు కానీ తర్వాత ఏం మాట్లాడింది అనేది ఎందుకు మనల్ని అక్కడి నుంచి పక్కకు తీసుకెళ్ళి అది చూడకుండా ఎందుకు లేపేశాడు బిగ్ బాస్? అలా లేపేయాల్సిన అవసరం ఏంటి? టాస్క్లు ఒకటే కాదు, క్యారెక్టర్ కూడా ఇంపార్టెంట్ అని వాళ్ళ క్యారెక్టర్ గురించి ఏదో ఒకటి మాట్లాడి ఉండాలి ఆర్గ్యుమెంటల్ బేసిస్లో చూసుకుంటే. కరెక్ట్గా అది లేపేయడం, ఏది చూపించాలి అనుకుంటే అదే చూపించడం, ఏది చూపిస్తే నెగిటివ్ అది అవుతుందో అప్పుడు కెమెరా పక్కకు తిప్పేసి దాన్ని కట్ చేయడం, ఇదంతా స్క్రిప్టెడ్ కాదా? ఒకసారి ఆలోచించండి. అలాగే అక్కడ ఇంకా ఇంట్రెస్టింగ్గా జరిగింది ఏంటంటే, అదే కాన్వర్జేషన్లో బాబా బిందుని అడుగుతాడు, నువ్వు వచ్చి నాకు గుర్తు చేయాల్సిన అవసరం ఏంటి, మీరు వేరే వాళ్ళకి ఇస్తాను అన్నారు కదా అని, నాకు గుర్తు లేదనుకుంటున్నావా అని అడిగాడు. దానికి బిందు ఏం చెప్పింది, కాదు మాస్టర్, మీరు ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఈ వారమే యూజ్ చేసేసేయాలి అని నేను అనుకున్నాను, ఎందుకంటే రేపు వారం దానివల్ల నాకేదన్నా నెగిటివ్గా జరిగే ఛాన్స్ ఉంది, నేను ఇంకొకళ్ళు ఉన్నప్పుడు. అంటే ఆమె భయం ఏంటంటే, ఒకవేళ రేపు బాటమ్ 2లో ఆమె వర్షన్ చెప్తున్నాను, ఆమె శివ కానీ నాటకరాజు కానీ ఉంటే బాబా ఖచ్చితంగా శివాను నాటకరాజును సేవ్ చేస్తాడు, అప్పుడు బిందుకు లాస్ అవుతుంది అది. అందుకని ఆ ఎవిక్షన్ ఫ్రీ పాస్ను ఈ వారమే యూజ్ చేయండి అని చెప్పాను అని అంటే, అప్పుడు బాబా ఒక రకంగా సీరియస్గా చూసి బిందును, అయితే అది నువ్వు నాతో ఆడిన గేమా అని అడిగాడు. అవును మాస్టర్, నేను గేమే ఆడాను అని ఒప్పేసుకుంది బిందు. ఇంకొకటి, యాంకర్ రవి హౌస్లోకి వచ్చినప్పుడు అశుతో అన్న మాట ఎంతమందికి గుర్తుంది? అశు యాంకర్ రవిని, నేను టాప్ 5కి వెళ్తానా, ఎలా ఉంది నా పరిస్థితి, అది ఇదని అన్నీ అడుగుతున్నప్పుడు ఆ స్మోకింగ్ గురించి చెప్పాడు. అలాగే నువ్వు టాప్ 1కి వెళ్తాను అనుకుంటున్నావా, ఇలా చాలా డిస్కషన్ జరిగింది యాంకర్ రవి అశు మధ్యలో. అప్పుడు ఆ మధ్యలో యాంకర్ రవి అన్న ఒక సెంటెన్స్, నేను ఎలాగూ హోస్ట్గా ఉన్నాను, నువ్వు గెస్ట్గా వస్తావు కదా, అప్పుడు మాట్లాడుకుందాంలే అన్నాడు. ఏది? ఈ వారం. అంటే ఈ వారం 3-4 రోజుల ముందే ఏ రకంగా యాంకర్ రవి నేను హోస్ట్గా ఉండే షోకు నువ్వు గెస్ట్గా రాబోతున్నావు అని హింట్ ఇవ్వగలిగాడు. అంటే రవికి ముందే తెలుసా ఈ వారం అశు ఎలిమినేట్ అవుతుంది, వచ్చి తనతో గెస్ట్గా కూర్చోబోతోంది బజ్లో అని? ఇదంతా స్క్రిప్టెడ్ అనిపించడం లేదా? ఓటింగ్ ప్రకారమే జరుగుంటే ఏ రకంగా వాళ్ళు ముందే డిసైడ్ చేసి యాంకర్ రవికి ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగారు, దాని గురించి నువ్వు రెడీ అవ్వు, ప్రిపేర్ అవ్వు అని ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉండకపోతే యాంకర్ రవికి ఏ రకంగా అది యాంటిసిపేట్ చేయగలిగాడు, నువ్వు వచ్చి నా ముందు గెస్ట్గా సీట్లో కూర్చోబోతున్నావని? ఇదంతా స్క్రిప్టెడ్లా కనపడడం లేదా మనకు? ఎవరు ఎలిమినేట్ అవ్వాలి అనేది స్క్రిప్ట్ ప్రకారం జరుగుతుంది, అంతేగా, ఓటింగ్ ప్రకారం జరగదు, అంతేగా. అందుకేగా ఓటింగ్లో ట్రాన్స్పరెన్సీ అనేది ఏమాత్రం కనపడదు మనకు. ఎవరికెన్ని ఓట్లు పడ్డాయి అనే విషయం ఏ రోజన్నా రివీల్ చేసిందా బిగ్ బాస్ టీమ్ మేనేజ్మెంట్ మనకు? ఫైనల్గా ఇప్పుడు ఇందాక లైవ్లో నేను చూసిన మాట, బాబాతో మాట్లాడుతూ బిందు, మీకు క్యాప్టెన్సీ చాలా ఈజీగా వచ్చేసింది అంది. క్యాప్టెన్సీ బ్యాడ్జ్ బిగ్ బాస్ అడిగితే క్యాప్టెన్సీ బ్యాడ్జ్ తీసుకెళ్ళి స్టోర్ రూమ్లో పెట్టాక బాబాతో బిందు అన్నమాట, క్యాప్టెన్సీ బ్యాడ్జ్ పాయే అని ఆ తర్వాత అన్నమాట. పోతుందమ్మా, ఏముంది దాంట్లో, నేనేం ఆ బ్యాడ్జ్ ఉన్న దాని గురించి ఎప్పుడు గొప్పగా ఫీల్ అవ్వలేదు అంటే, మీకు క్యాప్టెన్సీ బ్యాడ్జ్ చాలా ఈజీగా వచ్చేసింది అంది బిందు. అనగానే బాబా అన్నమాట పక్కనే, బాబా పక్కన శివ ఉన్నాడు, బిందుతో ఆ మాట ఉంది. అనగానే బాబా అన్నమాట, మరి నీకు ఆ గోల్డెన్ టిక్ ఇచ్చి శివ కూడా అదే మాట కదమ్మా అన్నాడు, మరి నువ్వు దాన్ని ఎందుకు ఈజీగా తీసుకోలేకపోయావు అని అడిగాడు. మొహంలో రక్తం చుక్క లేదు బిందుకు పాపం. అయితే కాదు మాస్టర్, నేను ఆ రకంగా అనలేదు, మీకు రాగానే తొందరగా వచ్చేసింది, మీరు కష్టపడి ఆడారు కానీ రాగానే తొందరగా వచ్చేసింది అనే ఉద్దేశంతో అన్నాను, అది ఇది అన్నాడు.
అదేనమ్మా నేను చెప్పేది. వాడు కూడా ఆ ఉద్దేశంతో అనలేదు నిన్ను. మరి నువ్వంత డ్రామా క్రియేట్ చేశావు. నీకొస్తే బ్లడ్, మాకొస్తే టమాటో జ్యూసా అని అడిగాడు బాబా. ఇది ఎపిసోడ్లో చూపిస్తారా, లేపేస్తారా చూద్దాం. బిగ్ బాస్ షో స్క్రిప్టెడ్ అయితే ఇవి ఎపిసోడ్లలో కనపడవు ఇలాంటివన్నీ. ఒకవేళ బిగ్ బాస్ షో స్క్రిప్టెడ్ కాదు అనుకుంటే ఇలాంటివన్నీ కూడా ఎపిసోడ్లలో కనపడతాయి. చూద్దాం దీన్ని బిగ్ బాస్ ఎపిసోడ్లో ఉంచుతాడా, లేపేస్తాడా అనేది. దీని తర్వాత హమీద నామినేషన్స్లో సేఫ్ గేమ్ ఆడేది, అఖిల్తో గొడవ పెట్టుకోలేదు, లేకపోతే ఎక్కువ రోజులు ఉండేది. ఆ బిందు చాలా అరివీర భయంకరంగా అఖిల్తో ఫైట్ చేసింది, అందుకే టాప్లో ఉంది అనే వాళ్లకు సమాధానంగా హమీద, బిందు వాళ్ళిద్దరూ ఫస్ట్ నుంచి నామినేషన్స్లో ఎవరెవరిని నామినేట్ చేశారు, ఎవరు సేఫ్ గేమ్ ఆడారు, ఎవరు ఎంత బాగా పాయింట్లు ప్రజెంట్ చేయగలిగారు అనే దాని గురించి వీడియో చేస్తాను దీని తర్వాత.